దావీదేం కోల్పోయాడో తెలుసా? భార్యల్ని, బిడ్డల్ని. సిక్లాగు దగ్గర ఫిలిప్తీల దగ్గరికి యుద్ధానికి, ఫిలిప్తీలు వచ్చేసి యుద్ధం చేసి ఇతను అక్కడ లేడని తెలుసుకుని, రాజుగారు లేరని ఫిలిప్తీలు వచ్చేసి వాళ్ళతో వాళ్ళ భార్యల్ని, వారి బిడ్డల్ని, 600 మంది సైనికులు ఉన్నారు దావీదు గారి దగ్గర. వాళ్ళందరినీ కొల్లగొట్టుకుపోయారు. దావీదు వేరే యుద్ధానికి వెళ్తే స్త్రీలు ఒంటరిగా ఉండటం చూసి, పిల్లలు ఒంటరిగా ఉండటం చూసి ఫిలిప్తీలు దండెత్తొచ్చి వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళందరూ అంటారు, ఈ దావీదుని రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. అప్పటి వరకు జేజేలు కొట్టారండి. కానీ ఎప్పుడైతే వారి భార్యలు, బిడ్డలు అందరూ పోయారో, శత్రువులు పట్టుకుని పోయారో, పట్టబడ్డారో, ఏడుస్తున్నారు. ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారు. ఏడ్చి అప్పుడు అనుకున్నారు, వాళ్ళందరూ తీర్మానం చేసుకుని, ఈ దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దాం, ఇతని వల్లే కదా మన భార్య బిడ్డలు పోయారు. అప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటే దావీదు ఏం చేశాడు తెలుసా? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేనో. హల్లెలూయా. ఆ మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం అండి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అది దేవుడు నాతో మాట్లాడారు. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యం కోల్పోకు. నేను నీకు ఆ వాక్యం ఇవ్వలేదు, నేను ప్రభావం పోయిందని చెప్పట్లేదు, భయపడకు. కానీ ఒక్కటి ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తున్నాం. ఏంటో తెలుసా? దావీదుతో చెప్పాడు, తరుము. రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటే దావీదు గురించి దావీదు ఏడుస్తుంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, అబ్యాతారు దగ్గరికి వెళ్ళి ఆ ఏఫోదు తెచ్చుకొని తగిలించుకొని, ప్రతిష్ఠిత వస్త్రం, తెల్ల వస్త్రం అంటే మరొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో నాలిక జారకూడదు, మాట జారకూడదు. తెల్ల వస్త్రము అంటే ప్రతిష్ఠిత వస్త్రము. తెల్ల వస్త్రము అంటే ప్రతిష్ఠిత వస్త్రము. ఆ తెల్లని ఏఫోదు తెచ్చుకున్నాడు, వేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువా నేను వాళ్ళని తరమనా అంటే దేవుడు అన్నాడు, దావీదు నువ్వు తరుము, ఖచ్చితంగా నీ భార్యలని, బిడ్డలని, అందరిని తిరిగి నువ్వు సంపాదించేసుకుంటావు. హల్లెలూయా. అదండి దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు తరుము. నువ్వు ఏమేమైతే పోగొట్టుకున్నావో గత సంవత్సరం అవన్నీ నీకు ఇచ్చేస్తాను. సంతోషం పోగొట్టుకున్నావా? సమాధానం పోగొట్టుకున్నావా? ఆనందం పోగొట్టుకున్నావా? ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నావా? ప్రార్థన అనుభవాలు ఏం పోగొట్టుకున్నావో అవన్నీ ఈ సంవత్సరం నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. అవన్నీ ఈ సంవత్సరం నువ్వు పొందుకోబోతున్నావు. నిన్నుకి ఇచ్చేస్తున్నాను. అది నిన్నుకిచ్చే వాగ్దానం. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా సరే దావీదులాగా వెతుకు. దావీదు ఏఫోదు ధరించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు ప్రతిష్ఠించుకో దేవుడికి. తిరిగి మొత్తం వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తిరిగి మొత్తం వచ్చేస్తాయండి. నువ్వు ప్రార్థిస్తే ఈ సంవత్సరం నిన్ను నేను అలా నింపబోతున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చిన సందేశం ఏంటో తెలుసండి? ఈ సంవత్సరం అది నీ ప్రతిష్ఠత. ఈ సంవత్సరం నిన్ను ఎలా మారుస్తాను తెలుసా? సంసోను ఒక పచ్చి గాడిద ఎముకతో, ఆ గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపిన బలాన్ని నీకు ఇస్తున్నాను. అంత బలవంతురాలుగా నువ్వు ఉన్నావు. నేను ఒక్కదాన్నా కాదండి. ఇక్కడ కూడిన ప్రతి సమాజము కూడా ఇది దేవుని సమాజము, ఇది దేవుని సమాజ మందిరం. ఏం కోల్పోయావో నీకు అది అదండి వాగ్దానం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత శక్తి 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 చెప్పుతుంటేనే ప్రజలు అల్లాడిపోయారండి 31 రాత్రి కదా. దేవుడికి స్తోత్రం. 1వ తారీఖున దేవుడు చెప్పాడు, యాబేష్ గిలాదీయులు. ఎవరా యాబేష్? అదే మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం. రాత్రి 1 పొద్దున 1 మాట్లాడారు. ఆ యాబేష్ గిలాదీయులు అంటే, యాబేష్ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎండిపోయిన అనుభవం కలిగిన వారు, సిగ్గుతో తలదించుకున్నటువంటి వారు, వారి జీవితం గందరగోళమైపోయినటువంటి వారు. అది యాబేష్ అంటే అర్థం. గిలాదీయులు పల్లె గ్రామం వాళ్ళు, ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉన్నటువంటి వారు. యాబేష్ సిగ్గుతో తల వంచుకుని, అవమానముతో కురుళ్ళిపోయి, గందరగోళంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగింది?
40 సంవత్సరాల క్రితము వాళ్ళ కళ్ళు ఓడబీకేయాలని నాహాషు వచ్చాడు. అమ్మోనీయుడు. ఎవరు అమ్మోనీయుడు? లోతు కూతుళ్ళకి పుట్టినవాడు, అమ్మోనీయుడైన వంశస్థుడు. నాహాషు అన్న పేరుకి సర్పము నాకెడివారు, రక్తము నాకెడివారు. అంత భయంకరులో వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చారు వీళ్ళని కళ్ళు ఓడబెరికేయడానికి. ఈ రాజ్యం నాకు కావాలి, ఆక్రమించుకోవటానికి ఏడుస్తున్నారు. మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? అయ్యా మాకు ఒక 7 రోజులు టైం ఇవ్వండి. ఓకే అన్నారు. ఎందుకంటే వాళ్ళకి బలం లేదని, పల్లె గ్రామం వాళ్ళని, వాళ్ళకి యుద్ధ శక్తి లేదని, వాళ్ళకి బలం లేదని, వాళ్ళకి శక్తి లేదని, వాళ్ళ బలహీనులని, వాళ్ళ ఊరి వెలుపల ఉన్న వాళ్ళని, ఇశ్రాయేలీల పొలిమేరల్లో సరిహద్దులలో ఉన్నటువంటి వారు, పట్టణంలో ఉన్నవాళ్ళు కాదు, పొలిమేరల్లో ఉన్నటువంటి వారు. గిలాది పల్లె ప్రాంతం యాబేష్ సిగ్గుతో ఉన్నారు, కళ్ళు ఊడబెరుకుతున్నారు. రేపేం జరుగుతుందో తెలీదు. 6 రోజులు టైం అయిపోయింది, 7వ రోజు వస్తుంది. ఏడుస్తా ఉన్నారు. ఇళ్లలో ఒక్కడు లేదు, అందరూ వీధిలోకి వచ్చేసారు. గొల్లుని ఏడుస్తున్నారు. అదే వీధిన జంతువుల్ని, ఆయనకున్న గాడిదలు మేపుకుంటూ వెళ్తున్నాడండి. ఎవరండి? సౌలు రాజు గారు. విన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా ఇదిగో మా పరిస్థితి, రేపు తెల్లారితే మా బిడ్డల కళ్ళు బీకేస్తాం, మా భార్యల కళ్ళు కుడి కన్ను ఓడబెరుకుతున్నారు. భయంకరమైనటువంటి రోదన మాకు రాబోతోంది. మమ్మల్ని విడిపించే నాయకుడు లేడు. నువ్వు అలా ఉన్నావు. దేవుడు అదే మాట్లాడు. నువ్వు అలా ఉన్నావు. నీ పరిస్థితి ఎలా ఉంది? గందరగోళంలో ఉంది. ఎండిపోయిన అనుభవంలో ఉన్నావు. సంతోషం లేకుండా ఉన్నావు. సమాధానం లేకుండా ఉన్నావు. సిగ్గుతో తల వంచుకుని గత సంవత్సరం అంతా అనేకమైన అవమానాలు సిగ్గుతో, అది బిడ్డల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మరొకరు పక్కన వాళ్ళ ద్వారా కావచ్చు. మన పరిస్థితుల వల్ల సిగ్గుతో, అవమానముతో, హృదయం వేదనతో తలదించుకున్న బ్రతికిన బ్రతుకు గందరగోళం. రేపేం జరుగుద్దో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో సౌలు గారిని దేవుడే పంపాడండి. సౌలు గారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై అంటున్నాడు కదా, రేపు మధ్యాహ్నం కల్లా మీకున్న శ్రమ నుంచి నేను విడిపిస్తాను. దేవుడు నాకు తోడున్నాడు. నలుదిశల వర్తమానం పంపేశాడు. మీరు నాతో కలవకపోతే ఒక ఎద్దును తొనకలుగా నరికేశాడు. ఇదిగో మీ ఎద్దులన్నీ ఇలా అవ్వబోతున్నాయి, రావాలి యుద్ధానికి. ఒక పిలుపు. అర్థం వచ్చేసారు. కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు ఇశ్రాయేలీలంతా. మొత్తం వెళ్ళిపోయి నాహాషుని ఓడించి అతన్ని చంపి వీళ్ళందరినీ విడిపించారండి. హల్లెలూయా. అది గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 40 సంవత్సరాల తర్వాత. అప్పటికే 40 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. చివరి అధ్యాయంలో ఏముంది? సౌలు గారు చనిపోయారు. సౌలు గారు చనిపోయి ఫిలిప్తీలో సౌలు గారిని చంపేశారు. 3 కొడుకుల్ని చంపేశారు. బలమైనటువంటి వర్తమానాలు ఇస్తున్నాడు దేవుడు. వింటున్నాం. ఇక్కడ ఎందుకు ఉండలేదు? ఉండాలి. దానిలో నువ్వు ఉన్నావు, నీ పిల్లలు ఉన్నారమ్మా. నువ్వు ఎలా మర్చిపోతున్నావు వాక్యాన్ని? నువ్వు ఎలా నీ పిల్లలు ఉన్నారు దానిలో, నీ కుటుంబం ఉంది దానిలో. వాక్యం అంటే ఏంటండి? కథ కాదండి. దానిలో మనం ఉంటాం. మన పోర్షన్ దానిలో ఉంది, మన జీవితం దానిలో ఉంది, మన తలరాత దానిలో ఉంది. సౌలు గారు ఆ యొక్క దేవుడికి వ్యతిరేకమైన పరిపాలన చేశాడు. దేవుడికి ఇష్టం లేని పరిపాలన. అందుకే అతను చనిపోయాడు. అతనితో పాటు 3 కొడుకులు చనిపోయాడు. వారసుడు లేడు, చనిపోయాడు. ఆ గోడకి ఏలాడదీశారు, దిష్టి బొమ్మల్లాగా ఏలాడదీశారు. ఆ చనిపోయిన కూడా నరికారు. శిరస్సుని, అవయవాలను వేరు చేశారు. మొండాలు దిష్టి బొమ్మలాగా ప్రాకారానికి తగిలిస్తే ఇశ్రాయేలీయులు ఎవ్వరు వెళ్ళలేకపోయారు ఫిలిప్తీల దగ్గరికి. ఆ పట్టణం దగ్గర కావలి వారు ఉంటారు, సైనికులు ఉంటారు, రాణువారు ఉంటారు, ప్రాణభయం ఉంటుంది. ఎవ్వరు వెళ్ళలేకపోయారు. మాకెందుకు వచ్చింది? ఎలాగో రాజు సచ్చేపోయాడు. సచ్చినోడు కోసం మా ప్రాణాలు ఎందుకు పోగొట్టు? దేవుడు అడుగుతున్నాడు. సచ్చినోడు కోసం మళ్ళీ మా ప్రాణాలు ఎందుకు పడంగా పెట్టాలి? మాకు మా బిడ్డలు ఆధారపడదు, మా మీద మా భార్యలు ఆధారపడి ఉన్నారు. బతికినోడు కోసం యుద్ధం చేసినాక మంచిదే, కానీ సచ్చినోడు కోసం మా ప్రాణాలు ఎందుకు పడంగా పెట్టడం? ఇశ్రాయేలీలందరూ సున్నము గొట్టని సమాధుల్లాగా పడి ఉన్నారు. రోషం చచ్చిన స్థితిలో ఉన్నారు. కానీ ఈ యాబేష్
గిలాదీలు లేచారండి. ఆ వార్త పాళెము వెలుపల ఉన్నటువంటి ఇశ్రాయేలీల సరిహద్దులలో దాటి ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళిపోయిందండి వార్త. సౌలు గారు చనిపోయారు. ఫిలిప్తీల రాజకోటలో అక్కడ వేలాడదీశారు, వాళ్ళ మొండెములను వేలాడదీశారు. అంతా తెలిసిందండి. ఏడుస్తున్నారు వాళ్ళు. అయ్యో, మనల్ని ఒకానొకప్పుడు శ్రమలో నుంచి విడిపించారు కదా, ఒకానొకప్పుడు మనల్ని అంత భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించారు. ఈరోజు మనం అందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఉన్నామంటే ఆయనే కారణం. ఏదో చెయ్యాలి. రాత్రి మీద తీర్మానం చేసుకున్నారు. బలశూరులందరూ లేచారు, అందరూ కట్టుకట్టుకున్నారు, ఒక మాట మీదకి వచ్చేసారు. మనం వెళదాం, మనం వెళ్ళి ఆ శవాల్ని తీసుకొచ్చి మనం దహనం చేద్దాం. హల్లెలూయా. వెళ్ళారండి వాళ్ళు. వెళ్ళారు, రాత్రంతా నడిచి వెళ్ళారు. యుద్ధాలు కాదు, రథాలు కాదు, గుర్రాలు కాదు. రాత్రంతా కూడా చీకటిలో నడవటం ప్రారంభించారు. గుర్రాలు ఎక్కితే శబ్దం వినిపిస్తుంది, రథాలు ఎక్కితే శబ్దం వినిపిస్తుంది. కాలి నడకన త్యాగం చూడండి. బలశూరులందరూ, ఆ దేశస్తులందరూ, ఆ పట్టణస్తుల పల్లె గ్రామం వాళ్ళందరూ ఏకమైపోయి వెళ్ళిపోయి ఆ పట్టణ ప్రాకారం మీద వేలాడుతున్నటువంటి సౌలు రాజుగారి మొండాన్ని తీసుకొచ్చి ఆ యొక్క గిలాదులో దహనం చేశారు. వాళ్ళు ఇశ్రాయేలీలు కాదండి, పాళెము వెళ్ళిపోయిన గిలాదీయులు. వాళ్ళకి క్రమం తెలీదు. దహనం చేశారు. ఆ తర్వాత తెలుసుకున్నారు. ఆ శల్యాల్ని తీసుకొచ్చి, ఆ శల్యాలు ఎముకలు అవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? పిచ్చుల వృక్షం కింద సమాధి చేసి 7 రోజులు ఉపవాసం ఉన్నారండి. అబ్బా, దేవుడికి స్తోత్రాద్దండి. కృతజ్ఞత, ఆ కృతజ్ఞత ఇశ్రాయేలీలకి లేకుండా పోయింది. ఒక మేలు పొందుకున్న వాళ్ళు దేవుడిని మర్చిపోలేదు, ఆ కార్యం మర్చిపోలేదు. దేవుడు ఏమడిగాడు? ఆ రోషం నీకుందా? దేవుడి కొరకు ఆ త్యాగం ఉందా? దేవుడి కొరకు ఆ పౌరుషం ఉందా? ఆ యొక్క దేవుడి కొరకు ఆ తీవ్రత, మంట, ప్రాణాలు పనంగా పెట్టినటువంటి కృతజ్ఞత అమ్మాది. మనం ఎంతవరకు దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? దేవుడి జీవితంలో కార్యాలు చేయలేదా? దేవుడు గత సంవత్సరంలో ఎన్ని కార్యాలు, ఎంత దీవెన, ఎంత ఆరోగ్యం, ఎంత ఆశీర్వాదం, ఎంత నెమ్మది, ఎన్ని పోరాటాలు వచ్చినా పోరాటాల నుంచి బయటికి దాటలేదా? మరి నువ్వు ఎలా ఉన్నావు? వాళ్ళు చూడు, గిలాదీలు ఎలా ఉన్నారో. ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో తీసుకొచ్చారో, కార్యక్రమం అంతా చేసి 7 రోజులు ఉపవాసం ఉన్నారు. దానిలో దాగిన ఇంకో మర్మం ఏంటో తెలుసండి. సౌలు రాజుగారు 2 సంవత్సరాలే దేవుడికి ఇష్టకరమైన పరిపాలన చేస్తే 38 సంవత్సరాలు దేవుడికి వ్యతిరేకంగా జీవించాడు. సౌలు రాజుగారు తీసేస్తాను అని ఇంకో రాజుని ఎతికేశాడు దావీదు గారు. తీసేస్తానని చెప్పి వెంటనే తీయలేదు. 38 సంవత్సరాలు సౌలు రాజుగారికి అవకాశం ఇచ్చాడు. మారతాడు. మారలేదండి, మారలేదు. మాటలు మారలేదు, బ్రతుకు మారలేదు, ఆలోచన మారలేదు. అందుకే ఈ ఫిలిప్తీల కోట మీద దిష్టి బొమ్మలాగా ఏలాడాడండి. అందుకే తన కొడుకులు 3 చచ్చిపోయారు. రాజ్యం లేదు, రాజరికం లేదు, సింహాసనం లేదు, వారసత్వం లేదు. నీ బిడ్డలకు నువ్వెలా ఉన్నావు? అది దావీదును బట్టి తరతరాల వరకు ఇప్పటికీ యేసుప్రభు దావీదు వంశంలో నుంచే వచ్చాడు. సౌలు రాజుగారు చరిత్ర తుడిచిపెట్టబడింది. 3 కొడుకులు, చివరికి యోనాతాను చాలా మంచోడు, యోనాతానుతో సహా మొత్తం చనిపోయారు. సింహాసనం లేదు, రాజకుమారులు లేరు, వంశోద్ధారకులు లేదు, ఎవరూ లేరు. వంశం తుడిచేశాడు దేవుడు. దేవుడు మంచి మాట నేర్పాడు. నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిందని సంకలు గుద్దుకోవడానే కాదు, ఎందుకు మన బిడ్డలకి మనం ఆశీర్వాదంగా ఉన్నామా లేదా? సౌలు గారి జీవితంలో నుంచి ఏం నేర్చుకుంటావంటే, ఆయన పనికి మాలిన పని చేశాడు, దేవుడికి వ్యతిరేకమైన పాలన. అందుకే తన బిడ్డలకి శాపకరంగా జీవించాడు. నువ్వెలా జీవిస్తున్నావు? దావీదులాగా జీవించాలి. దావీదుని ఆ యొక్క సౌలు రాజు గారి కార్యక్రమం అంతా అయిపోయినాక ఇశ్రాయేలీలందరూ వెళ్ళిపోయి దావీదుని రాజుగా చేసిన 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మొట్టమొదటి పని ఏం చేశాడో తెలుసండి? ఈ యాబేష్ గిలాదీలు చేసిన మంచి పనిని తెలుసుకుని ముందు వాళ్ళని పిలిపించాడు. సింహాసనం ఎక్కగా ఆయన చేసిన పని ఏంటో తెలుసండి? దేవుని స్తుతించాడు, ఓకే. మొట్టమొదట ఆయన పిలిపించాడు.
పిలిపించి, దేవుడు మీకు తోడై ఉన్నాడు, మీరు చేసిన మంచి పనిని బట్టి దేవుడు ఆయన కృపతో ఆయన దయతో నింపుతాడు, ఇక మీరందరూ దీవించబడతారు. అంతేకాదు నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆ ఊరంతా దీవించాడు, ఆ కుటుంబస్తులందరూ దీవించాడు, ఆ గిలాదీలందరూ కూడా దావీదు వల్ల దీవించబడ్డారు. నీ బిడ్డలు దీవించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అంటే, దీవెన బిడ్డల వరకు దీవెనలాగా ఉండాలంటే, చనిపోయిన ఆ శవము కొరకు వాళ్ళు ఎంత ప్రాకులాడారు. మన దేవుడు సజీవుడు, ఆయన కొరకు ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం, ఎంత కాపాడుకున్నాం మన జీవితాన్ని. మన బిడ్డలకి ఏమి ఇస్తున్నాం? నువ్వు ఆస్తి ఐశ్వర్య బంగారం ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి. మొన్న నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారండి, నేను కూడా వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. నా పరిస్థితి మరి ఇలా ఉంటుంది, అమ్మను బట్టి వెళ్ళలేకపోయాను. చింతపల్లిలో ఒక పాస్టర్ గారు, నేను చేసిన తప్పు అదేనండి. నేను మందిరం పెట్టకముందే అరుణ్ గారితో మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఆ అన్నయ్య అంటాను, పాస్టర్ గారు మంచోడండి, నక్సలైట్ల దగ్గర స్వాత ప్రకటించాడు. చింతపల్లి అంటే నక్సలైట్ ఏరియా కదా, చాలాసార్లు పట్టుకెళ్ళిపోయి ఆయన్ని కొట్టి ఆయన బాధలు పెట్టినా, నువ్వు స్వాత చేయొద్దు, ఇక్కడ వాళ్ళందరినీ పాడు చేస్తున్నావు, నువ్వు పాడు చేయొద్దని. ఎప్పుడంటే ఆయన ఇంచుమించు 40 సంవత్సరాలు సువార్త చేస్తే ఆనాటి కాలంలో ఎలా ఉంది నక్సలైట్లు చెప్పండి. అయినా వాళ్ళని తిట్టినా, ఆయన కొట్టినా, ఆయన కిడ్నాపులు చేసేవారు, అయినా సరే సువార్త ప్రకటించేవాడండి. దేవుడు అనుమతిస్తే మనం ఒక రోజు వెళ్దామండి, ఒకసారి మనం వెళ్దాం. నేను తప్పు చేశానండి. ఆ అన్నయ్య అంటాను, ప్రసాద్ అన్నయ్య, ఒకరోజు అరుణ్ గారితో కూడా మీటింగ్ పెట్టాము, అక్కడ వెళ్ళాను నేను. అక్కడికి చాలా అద్భుతంగా జరిగిందండి. బా ఎంతమంది అండి జనాలు వచ్చి ఏడుపులు, మనలాగే ఉండరండి, అక్కడ భలే ఉంటారండి, కొండ ప్రాంతం వాళ్ళు కదండి, భలే విశ్వాసం వాళ్ళకి, భలే నాట్యము, తర్వాత అభిషేకము, ఏడుపు. అరుణ్ గారిని తీసుకెళ్ళానండి, అన్ని డబ్బులు నావే. అలా మరి ప్రయాస పడేదాన్నండి నేను. దేవుడి సువార్త వెళ్ళాలి, మనం వెళ్ళకపోయినా మనల్ని పంపించాలి. ఆయన 5 సంవత్సరాలు అలాగే తిప్పానండి, అన్ని మొత్తం నర్సీపట్నంలో పెట్టినా నా డబ్బులే, చింతపల్లిలో పెట్టినా నా డబ్బులే. దేవుడికి స్తోత్రం. నేను కష్టపడ్డాను, అందుకే ఈరోజు నన్ను నిలబెట్టాడండి దేవుడు. హల్లెలూయా. అలా పట్టుకెళ్ళానండి. అన్నయ్య చాలా సంతోషించి అన్నయ్య కానుకిచ్చారండి నాకు. అమ్మ నువ్వు చీర కొనుక్కోమ్మా అంటే, ఎందుకన్నయ్య, నాకెందుకన్నయ్య చీర, వద్దన్నయ్య, నాకే బోల్డ్ ఉంటాయి, వద్దన్నయ్య అంటే, అమ్మ నువ్వు నా ఇంటి ఆడపిల్లవమ్మా. చాలా బాధగా ఉంది అది తలుచుకుంటే. నా ఇంటి ఆడపిల్లవమ్మా, నా ఇంటికి వచ్చావమ్మా, నిన్ను నొట్టి చేతులతో ఎందుకు పంపుతాను, నువ్వు వస్తావని అసలు పరిచయమే లేదు నేను ఆయనకి. తర్వాత అందరూ చెప్పినాక ఆహాహా మంచి సేవ చేస్తుంది. ఆ తర్వాత నా ఇంటి ఆడపిల్లవమ్మా, నిన్ను అన్నయ్యనమ్మా, నా అన్నయ్య నాకు చీర పెట్టాడని, నువ్వు నచ్చిన చీర కొనుక్కోమ్మా అని కానుకిచ్చి పంపాడండి. అంతకుముందే నేను అన్నతో మాట్లాడాను, అన్న నిన్ను అశోక పార్క్ మీటింగ్స్లో, అప్పటికి అరుణ్ గారు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు కదా అని ఆయన ఫిక్స్ చేసిన డేటు క్యాన్సిల్ చేసి మళ్ళీ అరుణ్ గారిని పెట్టాను. అప్పుడు అన్నాను, అన్న నేను తొందరలో చర్చి పెట్టబోతున్నాను, చర్చిలో నిన్ను పెడతానన్నా, అక్కడ వాక్యం చెప్దు అని. ఫిలిప్పోలో అన్నయ్య ఏమన్నాడు అంటే, అక్క ఆయన పెద్ద పాస్టర్ కదా, ఒక 100 మంది, అందుకే అందరి మాటలు వినకూడదండి, ఒక 100 మంది అన్నా లేకపోతే అన్నయ్య చాలా పెద్ద పాస్టర్ కదక్క, ఏం బాగుంటుంది, 100 మంది వచ్చేలాగా చూడక్క. ఆ మాటకి నేను డిపెండ్ అయిపోయానండి. నేను చేసిన పొరపాటు అదే. ఏమో ఆ దైవజనుడి ద్వారా ఏ ఆశీర్వాదం విడుదలయ్యేదో. రీసెంట్గా అన్నయ్య చనిపోయారండి, పెద్ద మందిరం కట్టాడంట, క్రిస్మస్కి పెద్ద అన్ని ఆర్భాటాలు చేశాడంట. క్రిస్మస్ ఇంకో 3-4 రోజులు ఉందనగా చనిపోయాడు. మీటింగ్కి వెళ్ళారు, మీటింగ్లో వాక్యం చెప్పారు, పర్ఫెక్ట్ అండి అన్న, అన్ని ఏర్పాట్లు చేశాడు, పెద్ద మందిరం కట్టాడు, పిల్లల్ని దేవుళ్ళు నడిపించావు, బిడ్డనేమో బైబిల్ కాలేజ్లో. వాడు చాలా విసిగించేవాళ్ళండి, ఇప్పుడు వాడే స్థిరమయ్యాడు, ఇప్పుడు వాడే మందిరానికి ఆధారం అయిపోయాడు. హల్లెలూయా. దేవుని సేవకుల కన్నీరు పోదండి, ఆయన కార్చిన కన్నీరు పోదమ్మా. ఈరోజు అదే దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ప్రార్థన బతికుంది, ఆ మూలుగలు ఆలకిస్తున్నాడు. మనకు తెలుసు కదా, హేబేలు కయ్యను, హేబేలు మొర ఆలకించినట్లుగా వాడు చాలా 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 దుఃఖపెట్టాడండి చిన్నోడు, 3వాడు. ఇప్పుడు ఆ పిల్లోడే మందిరానికి పాస్ అయిపోయాడండి. ఏమైపోతాడో వీడు చివరిగా వదిలేశాడు ఆయన్ని. ఆ పిల్లోడు ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు ఒకటే, మా నాన్న మాకేమి ఏమి సంపాదించలేదండి. నిజమైన సేవకులు ఎవరు సంపాదించరు, పెట్టేడువే మందిరాలు, సంఘం, ప్రార్థనలు, మీటింగ్లు, భోజనాలు, ఇవే అన్నది. మాకేమి రూపాయి ఇవ్వలేదండి మా నాన్న మాకు. కానీ
భక్తి నేర్పాడండి మా నాన్న మాకు. దేవుణ్ణి ఇచ్చాడండి నాకు. దేవుడు పరిచయం చేశాడండి మా నాన్న. మా నాన్న చనిపోకముందు మా నాన్న నేను చాలా బాధ పెట్టాను. ఇప్పుడు మా నాన్న ఆశ తీరుస్తాడు. వాడు చిన్నోడండి, నా కొడుకు కన్నా చిన్నోడే వాడు. ఆడలా ఏడుస్తూ చెప్తుంటే 1000 మంది పైన వచ్చారంటండి. 1000 మంది ఏడుస్తూనే ఉన్నారంటండి. మా నాన్న బతికున్నప్పుడు నేను బాధ పెట్టాను. ఆయన మాట వినలేదు. కానీ ఈ రోజున మాకే రూపాయి ఇవ్వలేదు. కానీ దేవుడు ఇచ్చాడు మా నాన్న మాకు. దేవుడు పరిచయం చేశాడు. దేవుడి కొరకు ఇప్పుడు మా నాన్న చేయవలసిన సేవ నేను చేస్తాను. అంటే ఆడు చిన్నోడు కదండి. అందరూ అన్నారంట బయట వాళ్ళు, మంచి పెద్ద పాస్టర్ని పెడదాము అని అంటే సంఘస్థులందరూ అన్నారు, మాకెవ్వరు వద్దు, మాకెవరు వద్దు, మా పాస్టర్ గారి వంశంలో నుంచిన ఆ వంశోద్ధారకుడు మాకు చాలు. హల్లెలూయా. వాడు చిన్నోడైతేనేంటి, దేవుడు వాడుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అన్న ఆశలన్నీ వాడి మీదే ఉన్నాయి అని ఆ బిడ్డని ప్రతిష్ఠించుకున్నారండి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు నిన్ను దాటి వెళ్ళడమ్మా. నీ కన్నీరు వృధాగా పోదు. రీసెంట్గా ఆయన పెద్ద మందిరం కట్టారు. ఇంకా క్రిస్మస్కి ప్రారంభోత్సవం చేద్దాం అని క్రిస్మస్లన్నీ ఆర్భాటంగా చేస్తున్నాడు. చివరికి ఏదో మీటింగ్కి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంట. మంచం మీద పడిపోయాడు, అంతే చనిపోయాడండి. ఏ రోజున ఏమైపోతామో తెలియదండి. ఎందుకండి ఆర్భటాలు, ఎందుకండి లేనిపోని జీవితాలు? కాపాడుకోవాల్సింది ప్రార్థన, పవిత్రత, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం. దాని కొరకు బ్రతుకుదామండి మనం. దాని కొరకే బ్రతకాలి కూడాను. చాలా బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించింది. కానీ కావలసినవి అన్నీ సిద్ధపరిచేశాడండి. శారీరకంగా వాళ్ళకి ఏమి ఇవ్వకపోవచ్చు, మందిరంలోనే కావలసిన సమస్తము, అలాగే బిడ్డని యాజకుడిగా ప్రతిష్ఠించుకున్నాడు. అన్నీ ఆత్మీయంగా అన్నీ సిద్ధపరిచేశాడండి. సంఘం 3 సంఘాలునే ఆయనకి. దేవుడు పరిచర్య చేసి కన్ను మూసేశాడండి. అదే నేను చెప్తున్నాను. దాని కొరకు ప్రయాసపడాలండి. మనం సంపాదిస్తాం, ఏది చిల్లి గవ్వ కూడా మనతో రాదని మనకి తెలిసి కూడా భ్రమలో ప్రయాస. సంపాదించడం తప్పని నేను ఎప్పటికీ చెప్పను. అది కూడా లేకపోతే మరి కష్టం. కానీ అది సెకండరీ. మొదటి ప్రాధాన్యత మన భక్తి కాపాడుకోవాలి, దేవుడి కొరకు బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పటి నుంచి మొదలెట్టానండి. ఆదివారం ఉదయం 31వ తారీఖు ఉదయం, 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు ఉదయం 3 వాక్యాలు కదమ్మా. ఎందుకు చెప్పానో తెలుసండి? ఇంత బలమైన వర్తమానాలు మీరందరూ కూడా వినాలి. నాకు తెలుసు చాలామంది వాక్యం కొరకు మంట కలిగి ఉంటారు, ఏం మాట్లాడతాడో దేవుడు అని. అటువంటి వారికి చెప్పటం చాలా శ్రేష్టం. హల్లెలూయా. విన్నప్పుడేనండి బలపడతాం. హల్లెలూయా. చిన్న వాక్యంతో ఈరోజు ముగించుకుందాం. దేవుడికి స్తోత్రం. నిర్గమాకాండము 2వ అధ్యాయము నేను చదువుతాను, చూడండి అమ్మా. నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించనో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తును ఒకతను పంపి దానిని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడి వీడి హెబ్రీయుల పిల్లలలోనొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు అప్పుడు వాని అక్క ఎవరండి? అందుకు ఆగా. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఆ బిడ్డ తల్లి. ఓకే. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆమెన్. తండ్రి స్తోత్రం.
ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసితినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. హల్లెలూయా. మోషే గురించి మనకు అన్నీ తెలుసండి. ఈ రోజు తెలియనటువంటి ఒక చిన్న వర్తమానం మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఈ వర్తమానం మనం చాలాసార్లు వింటుంటాం. కానీ ఎన్నిసార్లు విన్నా దేవుని యొక్క వాక్యం ఏంటండి? జీవ ప్రవాహం, జీవపు ఊట మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటి వాక్యం చూడండి, 2వ అధ్యాయంలో. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొచ్చి దాన్ని సముద్రంలో వదిలేసింది కదమ్మా. దేవునికి స్తోత్రం. నైలు నదిలో వదిలేసింది. హల్లెలూయా. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వదిలేసింది. కానీ ఆమె వదిలేసింది, కానీ దేవుడు ఆ బిడ్డని వదలలేదు. ఎందుకని? ఏంటి అటాచ్మెంట్ ఏంటి? ఆమె వదిలేసింది బిడ్డని, దేవుడు ఎందుకు వదలటలేదు? ఆమె పెంచలేకపోతుంది, దేవుడు పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాడు. ఆమె ఏమి చేయలేని సహాయ స్థితి, వదిలేసింది. కానీ దేవుడు అన్నాడు, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రోజున మన బిడ్డల గురించి దేవుడు అదే అన్నాడు. నువ్వేమీ చేయలేకపోతున్నావు. నా బిడ్డలు దూరంగా ఉన్నారు, నాకు దూరంగా ఉన్నారు, ఎలా ఉంటారో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నాలో ఉండు. నీ పిల్లల్ని నేను చూస్తాను, నీ పిల్లల్ని నేను దీవిస్తాను, నీ పిల్లల భవిష్యత్తు నేను రాస్తాను. హల్లెలూయా. అంత గొప్ప వాక్యము. దీనిలో ఇంకా లోతైన మర్మం ఏముందో తెలుసండి. ఆమె వంశం ఏంటి? ఆమె గోత్రం ఏంటి? ఎవరమ్మా? ఎవరు చెప్పండి, తెలుసు మీకు. ఆమె ఏంటి? ఏ గోత్రంలో నుంచి వచ్చి, ఏ వంశంలో నుంచి వచ్చేది? ఎస్, లేవి వంశస్థం. మనకి తెలుసు, లేవీలు యాజకులు, లేవీలు ప్రతిష్ఠితులు, లేవీలు ఆశీర్వదించటానికి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా. లేవీలు చేతులెత్తి దీవించుటకు వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళని ఆ యొక్క సమూహంలో నుంచి నేను ప్రత్యేకపరుచుకున్న నిర్గమాకాండంలో ఉంటుంది. ఎక్కడ? సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలందరూ తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి. ఎప్పుడమ్మా? ఆ 40 రోజులు మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు. మోషే బాల్యం కొరకు చూస్తున్నాం, దాని తర్వాత చూద్దాం. మోషే పెద్దవాడైన తర్వాత, యాజకుడు అయిన తర్వాత, దేవుడికి ఇష్టడుగా ప్రవర్తిస్తున్నప్పుడు మోషే ఏం చేశాడో తెలుసండి? సీనాయి ఆ పర్వతం మీదకి ఎక్కి 10 ఆజ్ఞలు తేవడానికి దేవుడితో సహవాసం చేస్తుంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మోషే చనిపోయాడు. తీర్మానం. ఎప్పుడు కూడా 1-2 రోజుల్లో వచ్చేసాడు. ఈరోజు 40 రోజులైంది మోషే చచ్చిపోయాడు. మనకి ఇంకా నడిపించే దేవుడు లేడు. ఓ బొమ్మను చేసేసుకున్నారు. ఆ బంగారం అంతా ఓడబెరుక్కుని, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి తెచ్చినటువంటి బంగారం అంతా ఓడబెరికి ఏం చేశారు? ఒక ఎద్దుని దూడం చేశారు. పూజలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఆ ద్రాక్షారసం తాగి మత్తులయ్యి, వస్త్రహీనులయ్యి, వ్యభిచారులయ్యి, ఆ యొక్క పండగ ఆచరిస్తూ, ఆ దూడ దగ్గర విగ్రహారాధన చేస్తూ, బలులిస్తూ, అర్ధనగ్నంగా తయారయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారండి? మైమరిచిపోయి ద్రాక్షారస మత్తులో వ్యభిచారం చేస్తున్నారు. అంతేకాదు, ఏంటండి? విగ్రహారాధన, వ్యభిచారం. మోషే గారు వస్తున్నారండి, కొండ దిగి వస్తున్నాడు. 40 రోజులు అయిపోయింది. 40 రోజులు దేవునితోనే గడిపాడు. దేవుడు తన చేతి వ్రేలితో రాసినటువంటి ఆజ్ఞలు, చేతి వ్రేలితో రాసినటువంటి ఆజ్ఞలు 2 పలకలు గుండెలకు హత్తుకుని వస్తున్నాడు. కొండ పైన ఉన్నాడు ఆయన వస్తూ ఉండంగా ఆయనకి కొంచెం దూరంలో ఎవరున్నారండి? ఎవరమ్మా? ఆయన కొండ దిగి వస్తూ ఉండగా మొదటగా ఎదురైన వ్యక్తి ఎవరు? ఆయన కొండ మీద దేవుడితో సహవాసం చేశాడమ్మా. కొండ దిగి వస్తూ ఉండగా ఎదురైన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యెహోషువ. అందుకే యెహోషువకి నాయకత్వం ఇచ్చాడు దేవుడు. యెహోషువ ఎదురయ్యాడు. అంటే ఈ 40 రోజులు కూడా కొండ మీద మోషే గారు దేవుడితో సహవాసం చేస్తుంటే ఈ ఇశ్రాయేలీయుడైన యెహోషువ గారు ఏం చేస్తున్నారండి? తన దైవజనుడి కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడిచ్చేటువంటి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. సంఘ కాపరలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి. హల్లెలూయా.
సంఘ కాపరి దేవుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి. సంఘం ఎలా ఉండాలండి? దేవుడిచ్చేటువంటి వాక్యము కొరకు, వాగ్దానం కొరకు, ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు, ఆ యొక్క సహవాసం కొరకు, ఆ సన్నిధి కొరకు యెహోషువ 40 రోజులు తనకున్న కుటుంబాన్ని వదిలి, భార్యను వదిలి, బిడ్డలను వదిలి, ఆ సంఘాన్ని వదిలి, అక్కడ ఉన్నటువంటి సహవాసాన్ని వదిలి, సహవాసానికి దూరంగా, ఆ ప్రజలకి దూరంగా, లోకానికి దూరంగా యెహోషువ కొండ మధ్యలో ఉండి కనిపెడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కనిపెడుతూ ఉన్నాడు. తన యొక్క కాపరి అయినటువంటి మోషే గారు కొండ మీద దేవునితో సహవాసం చేసి 40 రోజులు ఉపవాసం చేస్తుంటే ఈయన కూడా రాయబడి ఉండలేదు. నాకు తెలిసి ఈయన కూడా ఉపవాసం అన్నాడండి. లేదంటే అంత బాధ్యత ఇవ్వడు. ఆయన ఏ రోజు వస్తాడో తెలీదు. లోకం కలిసిపోయింది. మీకు తెలుసండి, అహరోను, ఇప్పుడు తీసి చెప్తాను ఆ వాక్యాలు కూడాను. అహరోన్ ఏం చేశాడో తెలుసండి? అహరోనికి మోషే గారు బాధ్యత అప్పగించి వెళ్ళాడండి. సంఘాన్ని మోషే ఆ యొక్క అహరోనికి బాధ్యత అప్పగించి వెళితే దూడను తయారు చేసింది ఎవరు? దేవుని వాక్యం ఉంది. అహరోను ఇశ్రాయేలీల్ని విచ్చలవిడితనానికి వదిలేశాడంటండి. కారణం, మోషే గారులో ఉన్నంత ప్రార్థనా జీవితం అహరోన్ గారికి లేదు. అందుకే సంఘాన్ని, ఆ ఇశ్రాయేలీల్ని విచ్చలవిడితనానికి వదిలేశాడు. సంఘం భయభక్తులతో ఉండాలండి. ఈ రోజున సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే స్థానంలో ఉన్నావు? ఎక్కడుంటున్నావు? 2 గుంపులునే ఇక్కడ. మొదటి వ్యక్తి ఎవరు? యెహోషువ కనిపెడుతున్నాడు. వాక్యం కొరకు కనిపెడుతున్నాడు. తన కాపరి కొరకు కనిపెడుతున్నాడు. దేవుడి సన్నిధి కొరకు కనిపెడుతున్నాడు. ఆ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నాడు. ఆ యొక్క మోషే గారు తెచ్చేటువంటి 10 ఆజ్ఞల కొరకు కనిపెడుతున్నాడు. నీ భక్తి ఎలా ఉందా? నీ విశ్వాసం ఎలా ఉందా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉందా? కొండ కింద ఎవరు ఉన్నారండి? అహరోను ఉన్నాడు. అహరోనుకి సరైనటువంటి నడిపింపు లేదు. అందుకే సంఘాన్ని కాయలేకపోయాడు, సంఘాన్ని నడిపించలేకపోయాడు. ఇశ్రాయేలీలందరూ తినుటకునో, త్రాగుటకునో, ఆడుటకునో లేచిరి. నాకు అందుకే అంత భయం అండి సంఘం విషయంలో. లెక్క అప్పచెప్పాలండి. చాలా మందికి కోపం వస్తుంది. మమ్మల్ని ఇలా అనేశారు, నన్ను తిట్టేసినా పర్లేదు, వాళ్ళు మానేసినా పర్లేదు, వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, కానీ లెక్క మాత్రం నేను చెప్పాలండి దేవుడికి. వాళ్ళని ఎన్నన్నా పర్లేదు, దేవుడి దగ్గర మాట కాయకుండా ఉండాలండి. అంత భక్తితో, అంత భయముతో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జనులు తినుటకునో, త్రాగుటకునో, ఆడుటకునో లేచిరి. ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారంతో ఉన్నారో వాళ్ళు. ఎవరు తేలిపోతున్నారో తెలీదు. వాయవరస లేకుండా ఉన్నారంట వాళ్ళు. కంటికి నచ్చిన స్త్రీని పట్టుకెళ్ళిపోతున్నారు. దరిద్రంగా తయారయ్యారో ఇశ్రాయేలీలు. జాగ్రత్త. ఏ గుంపులో మనం ఉన్నాం? ఈరోజు గుంపు కొరకు మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు గుంపు కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ గుంపులో ఉన్నావు? ఎటువంటి ఆత్మీయ గుంపులో ఉన్నావు? ఎటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నావు? నువ్వు క్రైస్తవురాలు, లేకపోతే నేను ఇశ్రాయేలీలు అన్నంత మాత్రాన అవ్వదు. ఇశ్రాయేలీల్లోనే ఆడినోళ్ళు, నాట్యం ఆడినోళ్ళు. మనం ఏది ఆడినా, ఏం చేసినా చాలా పవిత్రత. మాట పలకటానికి వీల్లేదు. అపవిత్రమైన మాట వస్తే నశించిపోతున్న జాబితాలో నువ్వు ఉంటావు. జాగ్రత్త. ఆలోచనలు మారరాలి. ఆలోచన పెడద్రవ పట్టడానికి వీల్లేదు. వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఆడుతున్నారు, నాట్యం ఆడుతున్నారు. మోషే గారు దిగుతున్నారు కొండ. యెహోషువ ఎదురయ్యాడు. ఆ 10 ఆజ్ఞలు పట్టుకుని ఆయన దిగుతున్నాడు. మోషే గారు అడుగుతున్నారు. ఆయనకు వినబడుతుంది, యెహోషువ, ఏదో నాకు స్వరం వినబడుతుంది, ఏదో నాకు స్వరం వినబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, మన ప్రతి మాట వింటున్నాడండి. మన ప్రతి నడక చూస్తున్నాడు, మన ప్రతి ఆలోచన చూస్తున్నాడు. మోషే గారు ఇంకా కిందకి రానేలే, ఆయనకు అర్థమైపోయింది. యెహోషువ, నేనేదో స్వరం వింటున్నాను, ఏదో ధ్వని నాకు వినబడుతుంది, ఏదో ధ్వని నాకు వినబడుతుంది అంటే యెహోషువ అంటున్నారు, అయ్యా, ఒకవేళ మన మీదకి, మన పిల్లల మీద, మన ఇశ్రాయేలీల మీదకి ఎవరైనా శత్రువు వచ్చారేమో, శత్రువు వస్తే వీళ్ళు యుద్ధం చేశారేమో,
ఆ యుద్ధంలో వీళ్ళు గెలిచారేమో, ఆ యుద్ధంలో గెలవటం వల్ల వీళ్ళు ఆ యొక్క యుద్ధ రంగంలో రణరంగంలో గెలిచారని యుద్ధ ధ్వని కాబోలు. అది యుద్ధ ధ్వని కాబోలు, అది విజయ ధ్వని కాబోలు, విజయ సంకేతం కాబోలు. ఆనందంతో వాళ్ళు ఆనందంతో కేరింతలు కొడుతున్నారేమో, అది యుద్ధ ధ్వని విజయ ధ్వనేమో. మోషే అంటున్నాడు, లేదే యెహోషువ, లేదు, అది విజయ ధ్వని కాదు, అది శృంగధ్వని, అది శృంగధ్వని. అర్థమైపోయిందండి సుదూరంగా ఉన్నటువంటి మోషేకి. అది శృంగం, పాపము చేయుచున్న ధ్వని, పాపపు వాసన వచ్చేసిందండి దేవుడికి. మహా భయంకరమైనటువంటి కోపంతో దిగొచ్చాడు. వాళ్ళని చూశాడంటే ఇసిరి కొట్టాడు పలకలు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని అందరిని వేరు చేస్తున్నారు. యెహోషువ పక్షాన, నిర్గమకాండంలో ఉంటుంది, యెహోవా పక్షాన ఎవరైతే ఉంటారో, యెహోవా పక్షాన ఉన్న వారందరూ నా పక్కకు వచ్చేయండి, యెహోవా పక్షాన ఉన్నటువంటి వారందరూ నా పక్కకు వచ్చేయండి. ఎప్పుడైతే మోషే గారు వచ్చి ఆ మాట పలికారో 11 గోత్రాల వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. 11 గోత్రాల వాళ్ళు సైలెంట్ అయిపోయారు. 12వ గోత్రం ఎవరో తెలుసండి? లేవి గోత్రం. లేవి గోత్రం ఒక్కటేనండి ఆ పాపంలో నుంచి ప్రత్యేకించుకున్నారు. వాళ్ళు పాపం చేయలేదండి, వాళ్ళు నాట్యం ఆడలేదు, వాళ్ళు వాళ్ళతో కలిసిపోలేదు. అందుకే లేవీలంటే దేవుడికి ఇష్టం, అందుకే లేవీలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు అక్కడి నుంచి వేరు చేశాడు. ఎప్పుడైతే మోషే గారు కోపముతో మహోద్రేకముతో ఉండి ఒక మాట విడుదల చేశారో, ఎవరైతే యెహోవా పక్షాన ఉంటారో వారందరూ ఇటువైపుకి వచ్చేయండి, యెహోవా పక్షాన వచ్చేసారండి. మొత్తం లేవి గుంపు మాత్రమే వచ్చింది, లేవి వంశస్థులు మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళందరి మీదకి ఈ యొక్క పలకలు ఇసిరి కొట్టేశాడండి. పలకలు ఇసిరి కొట్టడంతో అగ్ని రేగింది. వాళ్ళందరూ నశించిపోయారండి. లోకములో నుంచి ప్రత్యేకించుకున్న వారే ఆ లేవి గోత్రం. లోకములో నుంచి దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోమ్మా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది 2వ మాట. మొదటి మాట మనం చూద్దాం. ఇక్కడ 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకున్నాను. లేవి గోత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. లేవి గోత్రం ఏంటో తెలుసండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారని మాత్రమే మనకు తెలుసు. ఎవరండి లేవీలంటే? యాజకులు. లేవీలంటే భయభక్తి కలిగిన వారు. లేవీలంటే ప్రతిష్టత. లేవీలే ఆ యొక్క దేవుని సన్నిధిలో, అంతవరకే మనకు తెలుసు. తెలియని మర్మం ఇంకోటి ఉంది, ఏంటో తెలుసా? లేవి వంశం శాపగ్రస్తులు. ఎంతమందికి తెలుసా మాట? లేవీలు శాపగ్రస్తులు. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి గుర్తుంది? లేవీలు శాపం. వాళ్ళకి దీవెన లేదు, వాళ్ళకి ఆశీర్వాదం లేదు, వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళ శపించబడిన జనాంగం లేవీలు. వాళ్ళు ఎప్పుడొచ్చారో తెలుసండి? లేవీలు ఎప్పుడొచ్చారంటే ఆది కాండంలో 49:5 తర్వాత మీరు చదువుకోండి. 49వ అధ్యాయం ఆది కాండంలో ఏం జరిగిందో తెలుసండి? తండ్రి అయిన యాకోబు లేవీని శపించేశాడు. తండ్రి అయిన యాకోబులో నుంచి కదా 12 గోత్రాలు వచ్చినాయి. ఈ 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రం శపితం. అక్కడ ఉందండి శాపం. ఆది కాండంలో శాపం ఉంది, నిర్గమకాండంలో దీవెన ఉంది. మధ్యలో ఏం జరిగింది? అదండి ఈరోజు వాక్యం. ఆది కాండం 49వ అధ్యాయంలో చనిపోయేటప్పుడు యాకోబు గారు ఏం చేశారో తెలుసండి? తనకు ఉన్నటువంటి సంతానాన్ని అంతటిని పిలిచారు. రూబేను, షిమ్యోను, లేవి, ఇక మిగతా వాళ్ళందరూ, దాను, యోధా గోత్రం, అన్ని 12 గోత్రాలు పిలిచారు. యోసేపు గారికి పుట్టినటువంటి మనష్షే, ఎఫ్రాయిమును కూడా ఈయన గోత్రంలో కలుపుకున్నారు. తన భార్య గోత్రానికి అప్పగించేసింది, రాజులుగా ఉంచారు. అది వేరే చాప్టర్. మొత్తం 12 గోత్రాలు. ఒక్కొక్కరికి దీవెనిస్తున్నాడు. చనిపోయే ముందు ఆ తండ్రి ఏది పలికితే అదే. ఈ రోజున పిల్లలకి తల్లి తండ్రి అంటే ఏం తెలియదు కదమ్మా. ఈమె అలాగే వాగుతూ ఉంటుంది అనుకుంటారు ఈ రోజు పిల్లలు. ఆ రోజైనా ఈ రోజైనా తల్లిదండ్రులే. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? అంటే రూబేన్ని పిలిచాడు,
నువ్వు నా మంచం పాడు చేసావు. అతను చాలా తప్పు చేశాడు అండి రూబేన్ గారు. ఏం చేశాడు? అయా ఆ ఆ ఆ యొక్క యాకోబు గారి భార్య దేవుడు ఎంత బాగా రాయించాడో తెలుసండి. అక్రమ సంతానాన్ని కూడా దేవుడు అంతగా జాగ్రత్తగా రాయించాడు. యాకోబు గారి ఉపపత్నితో తన కొడుకే రూబేను గారు మంచం ఎక్కాడు. అందుకు శాపం రూబేనికి. యాకోబు గారి ఉపపత్ని అంటే భార్య కదా, తన తల్లితో చేయకూడని పని చేశాడు. అందుకే రూబేను గోత్రం శపితం. నెక్స్ట్ ఎవరు? రూబేన్ తర్వాత ఎవరు? షిమ్యోను. షిమ్యోను శపితం. తర్వాత ఎవరు? లేవి. లేవి కూడా శపితం. ఎందుకు ఈ షిమ్యోను లేవీలు శపించాడు రూబేన్ గురించి అర్థమైపోయింది. ఇక షిమ్యోను లేవీలు ఏం చేశారు అని అంటే, షిమ్యోను లేవి గోత్రం వాళ్ళు ఏం చేశారు అంటేనండి, గుర్తుందా? ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసండి, షిమ్యోను లేవిని శపించడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబు గారు ప్రయాణం చేసి వస్తూ ఉన్నప్పుడు తన ఏకైక కుమార్తె దీనా ఏం చేసిందో తెలుసండి. దీనా గారు ఏం చేశారో తెలుసండి, ఆ యొక్క షెకెము రాజు దగ్గర షెకెము కుమారుడు ద్వారా తన లోకాశలకి లోనైపోయినలో దురాశలకి లోనయ్యింది. అందుకే ఆ యొక్క స్త్రీ ఏం చేసిందో తెలుసండి, శపించబడింది. ఆ స్త్రీ శపించబడింది. ఆ స్త్రీ కాదండి, ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి ఆ స్త్రీ జీవితాన్ని పాడు చేసినటువంటి షెకెము రాజు, షెకెము ప్రాంతము ఏమైందండి? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరమ్మా? నువ్వెళ్ళు చింటు, నువ్వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవునికి ఆరాధన కలుగును గాక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేద్దాం, దేవుడికి స్తోత్రం. అయితే ఈ యొక్క దీనా ఏం చేసిందో తెలుసండి, తన తల్లికి చెప్పకుండా, తండ్రికి చెప్పకుండా, అన్నల పర్మిషన్ లేకుండా షెకెము దేశంలో ఉన్న ఆ స్త్రీల వస్త్రధారణ చూద్దామని వెళ్ళిపోయి ఏం చేసిందండి, వెళ్ళిపోయి ఆ యొక్క షెకెము రాజుతో పాపం జరిగింది. షెకెము రాజు రాకుమారుడు ఈ దీనాని చెరపడం జరిగింది. తన జీవితం నాశనం అయిపోయింది. ఆ మాట తెలుసుకున్నటువంటి అన్నయ్యలైనటువంటి వాళ్ళు ఎవరండి? వీళ్ళే అన్నలు. ఆ మాట ఇంట్లో తెలిసింది, చాలా దుఃఖపడ్డారు. యాకోబు గారు ఏమీ మాట్లాడలేకపోయాడు. అదంతా వేరే చరిత్ర, మళ్ళీ చెప్తాను. యాకోబు గారు ఏడ్చారండి. యాకోబు గారు ఏడుస్తున్న, అందరూ బాధపడుతున్నారు. సరే సమాధాన పడిపోయి ఆ బిడ్డకే పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. షెకెము రాజును పిలిపించారు. అంటే అతను అన్నాడు, మా అబ్బాయికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అంట, మీ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడంట అని చెప్తారు. ఒప్పందం కుదురుద్ది. అయితే ఈయన అంటాడు, మేము ఇశ్రాయేలీలమే, మా పిల్ల మీకు కావాలి అంటే మీరు మాత్రమే కాదు, షెకెము ప్రాంతం నివాసులందరూ కూడా సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మా పిల్లని మీకు ఇస్తాం. అదేనండి పెళ్లి బాప్తీసం. అక్కడి నుంచి వచ్చేసిందండి ఆచారం. అవునా? తప్పిపోయిన ఆచారం అది, దానిలో ప్రతిష్టత ఉండదు. సరే, వాళ్ళందరూ దీనాన్ని ఇష్టపడి ఏం చేశారు, సున్నతి చేసుకున్నారు. 3వ రోజాన మంచాన మీద పడి ఎవరు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు లేవి షిమ్యోన్లు కత్తి పట్టుకున్నారండి. ఇప్పుడు గుర్తుకొచ్చింది. లేవి షిమ్యోన్లు ఇద్దరు కత్తి పట్టుకుని ఏం చేశారో తెలుసండి, షెకెము దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. షెకెములో ఉన్నటువంటి మొత్తం రాజుని, రాకుమారుని, సైన్యాన్ని, దేశస్తులందరినీ, సున్నతి చేసుకున్న వాళ్ళు బలహీనులై ఉన్నారు, కదలలేని స్థితిలో అందరినీ చంపేశారు. అందుకు శాపగ్రస్తులండి. ఆ యొక్క యాకోబు గారు టైం అయిపోయిన తర్వాత చివరికి ఆయన చనిపోయేటువంటి సమయంలో లేవిని షిమ్యోన్ని శపించాడు. మీరు ఇంటికి వెళ్ళి కావాలంటే చదువుకోవచ్చు. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు శాపమే. మీరు శపించబడే ఉంటారు. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశారు, నరహత్య చేశారు, అంతమందిని హతమార్చారు. కాబట్టి మీ యొక్క జీవితం అంతా శపితమే. తండ్రి నుంచి ఏదొస్తే అదేనండి. ఇప్పుడు అర్థమవుద్దండి వాక్యం. ఏం సంపాదించుకున్నారు తండ్రి నుంచి? దేవుడి దగ్గర నుంచి కూడా అంతే, శాపమే. ఆయన ఏం దీవిస్తే దీవినే, శపిస్తే శాపమే. అలాంటి సమయంలో అతను ఏం చేశాడో తెలుసండి, శాపం ఉంది, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఈ ఆది కాండం తర్వాత ఏంటొచ్చిందండి? నిర్గమాకాండం.
నిర్గమాకాండంలో ఒక తల్లి ఉందండి. నిర్గమాకాండంలో లేవి గోత్రములో ఒక తల్లి ఉందండి. నిర్గమాకాండంలో శపితమైనటువంటి జీవితాల్లో ఉన్నటువంటి ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ ఉందండి. ఆ ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 3 బిడ్డలు ఉన్నారు. మొదటి బిడ్డ అహరోను, రెండవ బిడ్డ మిరియాము, మూడవ బిడ్డ మోషే. మోషే టైం వచ్చేసరికి ఒక రాజశాస్త్రం చంపేయాలి. అది ఎవరు పన్నాగం అంటే అపవాది పన్నాగం. దాని తర్వాత చూద్దాం, అది వేరే చాప్టర్. చంపేయాలి. ఒక రాజశాస్త్రం వచ్చింది. ఆ రాజశాస్త్రంలో దేవుడికి అప్పగించుకుంది. రాజశాస్త్రంలో 3 నెలలు తన బిడ్డను దాచిందండి. 3 నెలలు తన బిడ్డను దాచింది. దాచలేని సమయంలో ఏం చేసింది? యోకేబేదు. మోషే గారి తల్లి ఎవరండి? యోకేబేదు. మోషే గారి తల్లి యోకేబేదు ఏం చేసింది? తన 3 బిడ్డల్ని, ఆ కడసారవాడైనటువంటి మోషేని 3 నెలలు దాచి, ఎందుకంటే చట్టం ఉంది అక్కడ. ఫరో ఉన్నాడు అక్కడ. ఫరో ఏమిందంటే ఆ యొక్క ఇశ్రాయేలీలలో పుట్టిన మగబిడ్డలందరినీ చంపేయాలి. అది అపవాది ఆలోచన, క్లిష్ట పరిస్థితి. 3 నెలలు దాచిందండి. 3వ నెలలో ఏం చేయలేక వదిలేసిందండి. అంతవరకు చూద్దాం ఈరోజు వాక్యం. 3వ నెలలో ఏం చేయలేక జమ్ముపెట్లో పెట్టి బిడ్డను వదిలేసింది. కానీ దేవుడు వదలలేదండి. ఎందుకు వదలలేదు? ఎందుకు వదలలేదు? ఆమె వదిలేసిన బిడ్డను దేవుడికి ఎందుకు కావాలన్నాడు? ఆమెను మాత్రమే కాదండి, ఆ బిడ్డను మాత్రమే కాదండి, ఆమె 3 బిడ్డలకి జన్మనిచ్చిందండి. మొదటి బిడ్డ, రెండవ బిడ్డ, మూడవ బిడ్డ. ఆమె 3 బిడ్డలకి ఈ శాపములో నుంచి 3 బిడ్డలు కనిందే. 3 బిడ్డల్లో ఒక్క బిడ్డ కన్నా శాపం తగిలిందా? అది ఈరోజు వాక్యం. శాపం వంశాల నుంచి, తరతరాల నుంచి సంక్రమిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు శాపం ఆగిపోయింది? ఒక బిడ్డను కూడా శాపం అంటలేదు, ఒక బిడ్డకు కూడా తెగులు అంటలేదు, ఒక బిడ్డను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నీ బిడ్డను కూడా విడిచిపెట్టడు. నువ్వు 2నే కను, 3నే కను, 4నే కను, నీ బిడ్డలు విడిచిపెట్టడు. ఈరోజు అదే దీవెన, ఈరోజు అదే ఆశీర్వాదం, ఈరోజు అదే వాక్యం, ఈరోజు అదే వాగ్దానం. యోకోబేదు బిడ్డల్లో ఒక్క బిడ్డను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మొదటి యాజకత్వం ఎక్కడ స్టార్ట్ అయిందండి? మొదటి యాజకుడు ఎవరండి? అహరోను గారే. అహరోను గారే. ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత మొదటి యాజకుడు ఎవరంటే అహరోను గారే. అహరోను గారు ఎవరు? ఈమె కొడుకే. ఎర్ర సముద్రం సాగ చేసిన తర్వాత మొదటి వర్షిపర్ ఎవరండి? ఆరాధికురాలు మిరియాము. ఆమె ఎవరు? ఈమె కూతురే. లక్షలాది ప్రజలు, ఇశ్రాయేలీలు ప్రజలందరికీ నాయకుడు అయిపోయాడు. దేవుడు వాడుకున్నాడు. ఆయన ఎవరండి? ఈ తల్లి కొడుకే. ఆ తల్లికి పుట్టిన 3 బిడ్డల్లో ఒక్క బిడ్డను కూడా పోగొట్టుకోలేదండి. అంతేకాదు, ఆ శాపం ఆశీర్వాదంగా మారిపోయింది. హల్లెలూయా. మన తరాల నుంచి కావచ్చు, తరతరాల నుంచి కావచ్చు, మన అన్య జనాంగంలో ఉన్న అన్య జనాంగం నుంచి వచ్చినటువంటి వారమే కావచ్చు, అవన్నీ మన మీద పనిచేస్తాయి. అవన్నీ మన బిడ్డల మీదకి వచ్చేస్తాయి. అయ్యో మా ఆయన గారు తాగుబోతూ ఆ శాపం మా బిడ్డల మీదకి వచ్చేస్తుంది. లేకపోతే మా పితరులు మా దోషం చేశారు, పాపం చేశారు, విగ్రహారాధన చేశారు, బలి అర్పణ తిన్నారు, అవన్నీ మా బిడ్డల మీదకి వస్తుంది. భయం. ఈ రోజున వర్షిప్లో దేవుడు అదే నాతో, మా భయంతో వస్తున్నారు. మా భర్త మీద ఉన్నటువంటి శాపం మా బిడ్డల మీదకి వస్తుందేమో. రాదు. నువ్వు యోకేబేదులాగా ఉంటే నీ బిడ్డలు నశించరు. నువ్వు యోకేబేదులాగా ఉంటే. ఎవరా యోకేబేదు? మోషే తల్లి, అహరోను తల్లి, మిరియాము తల్లి. ఆమెకి 3 బిడ్డలు పుడితే 3 బిడ్డల్ని దేవుడు వాడుకున్నాడు. 3 బిడ్డల్ని దేవుడు దీవించాడు. 3 బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాడు. 3 బిడ్డల్ని సేవలో వాడుకున్నాడు దేవుడు. దాన్ని బట్టి ఆ తల్లి ఎంత ప్రార్థన పరాలో చూడండి. అంత మాత్రమే కాదు, యాకోబు గారి ద్వారా వచ్చిన శాపము నిర్గమాకాండంలోకి వచ్చేసరికి ఆశీర్వాదంగా మారిపోయింది. గత సంవత్సరం ఏ శాపమో ఏ పాపమో ఉంది, కానీ ఈ సంవత్సరం అంతా దీవెనగా నీకు మారబోతుంది. ఆ శాపమే ఈసారి ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదంగా మారబోతుంది. ఆ శాపమే ఈ సంవత్సరం దీవెనగా మారబోతుంది. గత సంవత్సరం అంతా ఏడ్చవేమో, దుఃఖంతో ఉన్నావు, రోదనతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, కానీ ఈ సంవత్సరం దేవుడు ఎలా దీవిస్తున్నాడు, ఎలా ఆశీర్వదిస్తున్నాడు అంటే యోకేబేదు లాంటి దీవెనమ్మ అనేది. యోకేబేదు లాంటి ప్రార్థన కావాలి. యోకేబేదు ఏం చేసింది? ఆ బిడ్డను వదిలేసింది, ఏడుస్తుంది. మిరియాం
వెళ్ళి ఆ ఫరో కుమార్తె వచ్చి ఆ బిడ్డను చూసింది, ముచ్చట్లాడుతుంది. అయ్యో ఈ బిడ్డ ఎవరో హెబ్రీయుడు. వెంటనే మిరియాము వెళ్ళిపోయింది. అమ్మా, నీకు ఒక హెబ్రీ స్త్రీలలోంచి ఎంత తెలివి, ఎంత జ్ఞానం, ఎవరిచ్చారండి ఆ బిడ్డకు అంత జ్ఞానం? దేవుడు. తల్లి భక్తి, తల్లి పెంచినటువంటి పెంపకం ఆ బిడ్డను అలా తయారు చేసిందండి. ఆ నదిలో ఆ జమ్ము పెట్టి ఎక్కడ కొట్టుకుపోతుందో అని వెంటనే ఆ యొక్క జమ్ము పెట్టి వెనకాల వెంబడిస్తుందండి. ఎంత త్యాగపూరితమైన జీవితం. నీ బిడ్డల్ని నేను అలా దీవిస్తాను, నీ కన్నీటిని బట్టి. నీ బిడ్డలను అలా వాడుకుంటాను, నీ కన్నీటిని బట్టి. నీ కన్నీరే, నీ ప్రార్థనే, నువ్వు దేవుడితో చేసుకున్న తీర్మానమే. ఆ బిడ్డ వెళ్ళిపోయి ఆ రాణిగారితో మాట్లాడుతుంది. అమ్మ, హెబ్రీ స్త్రీలలో ఒక స్త్రీని ఈ బిడ్డకి పాలిచ్చి పెంచడానికి నేను తీసుకొస్తానమ్మ. ఎంత తెలివి, ఎంత జ్ఞానం. మళ్ళీ వెళ్ళి ఎవరిని తెచ్చిందండి? ఆమెనే తెచ్చిందండి. ఆ తల్లినే తెచ్చింది. నువ్వేదో కోల్పోయావు అనుకున్నావు, నువ్వేదో పోగొట్టుకున్నావు అన్నావు. ఆ పోగొట్టుకుంది తెచ్చి మళ్ళీ నీ ఒళ్ళో పెట్టబోతున్నాడు దేవుడు. పోగొట్టుకుంది, కొద్ది క్షణాలు ఏడ్చింది. నా బిడ్డ బ్రతుకు ఏమైపోతుందో, ఏ కత్తికి ఆహుతైపోతాడో, ఎవరిని అరుగుతారో, అప్పటికే నరికేసి నైళ్ళలో పడేస్తున్నారు. నా బిడ్డ బ్రతుకు ఏమవుతుందో అనుకుంటూ వచ్చావమ్మా ఇక్కడికి. నా బిడ్డ బ్రతుకు ఏమవుతుందో, ఏమీ అవ్వదు. నువ్వు దేవుడి పాదాలు పట్టుకో. ఆ టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. వచ్చింది, ఒక టైం వచ్చింది. మోషే నీళ్ళలో తీసింది, మళ్ళీ ఆమెకే ఇచ్చింది. ఆమెకి జీతం ఇచ్చిందండి. ఆమెకి జీతం ఇచ్చింది. ఎవరు జీతం ఇచ్చారు? రాణిగారి తన కొడుకుని పెంచటానికి జీతం ఇచ్చింది, ప్రొటెక్షన్ ఇచ్చింది. తన కొడుకుగా దత్తత తీసేసుకుంది. నీ కొడుకు అంత ప్రొటెక్షన్, నీ బిడ్డలకు అంత ప్రొటెక్షన్, నీ బిడ్డలకు అంత కాపుదల. దేవుడే నీకు జీతం ఇస్తున్నాడు, దేవుడే నీకు జీతం ఇస్తానంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒకానొక సమయం వచ్చిందండి, అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరాళ్ళు? కోరహ కుమారులు. దేవుడు అన్నాడు, 12 కర్రలు తెచ్చి పెట్టండి మందసంలో, రాత్రి పెట్టారు. తెల్లారేసరికి లేవి కర్ర. ఎవరా లేవి? అహరోని కర్ర. ఏమైంది? చిగురించింది. ఎండిన కర్రలోనికి చిగురు వచ్చింది. ఆ చిగురులో నుంచి పువ్వు వచ్చింది. పువ్వులో నుంచి బాదం కాయలు వచ్చినాయి. ఆ కాయలు పండైనాయి. అదే నువ్వు చూడబోతున్నా. ఆ ఫలభరితమైన జీవితం చూడబోతున్నా. ఎర్ర సముద్రం సాగజేశారు. మొదటి వర్షీపర్ లేచిందండి, ఒక ఆరాధకురాలు లేచింది. ఆ బిడ్డ నీ బిడ్డ కాదా? నీ బిడ్డను అలాగే దీవిస్తానంటున్నాడు దేవుడు. అన్నాడు, నేను ప్రతిష్ఠించాను లేవీని. ఎవరు వద్దు? అహరోన్ నాకు కావాలి, యాజకుడిగా నాకు కావాలి, ఇశ్రాయేలు నడిపించే నాయకుడిగా ఈ యొక్క మోషే నాకు కావాలి. ఈరోజు అన్నాడు, నువ్వు నాకు కావాలి. ఈరోజు అన్నాడు దేవుడు, నీ బిడ్డలు నాకు కావాలి. ఈరోజు అన్నాడు దేవుడు, నీ బిడ్డలు ప్రత్యేకించుకుంటాను. ఈరోజు అన్నాడు, నీ బిడ్డలు ఏ నైలు నదిలో కొట్టుకుపోరో, ఏ సముద్రంలో మునిగిపోరో, వాళ్ళకంటూ ఒక టైం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడన్నా తిరగనే. ఒకానొక రోజు వస్తుంది, దేవుడు పట్టుకునే సమయం వస్తుంది. ఆ రోజున ఎవ్వరు కూడా దొంగిలించలేరు, అపహరించలేరు. అప్పటి వరకు నీ ప్రార్థన అవసరం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మోషే అంటాడు ఈ యొక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మోషే గారు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసండి. హెబ్రీ పత్రికలో అంటాడు 13వ అధ్యాయంలో, క్రీస్తు కొరకు ఉన్నటువంటి ఈ నింద నాకు గొప్ప భాగ్యము. ఈ లోకం నాకు అక్కర్లేదు, నేను తృణీకరించుకున్నాను. నాకు ఈ లోక సుఖభోగాల కన్నా క్రీస్తు కొరకు పడేటువంటి నింద గొప్ప భాగ్యము. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిబంధన? ఆ నిండైనటువంటి విశ్వాసం. నీ బిడ్డల్లో నువ్వు ఆ జీవితం చూడాలనుకుంటున్నావా? నీ బిడ్డల్లో ఆ విశ్వాసం నువ్వు చూడాలనుకుంటున్నా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం తీయండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, దానికి లింక్ అప్ ఉంది అక్కడ. నీ బిడ్డల్ని దేవుడు అలాగా ప్రత్యేకపరుస్తానంటున్నాడు, నీ బిడ్డల్ని ప్రతిష్ఠిస్తానంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హల్లెలూయా, 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని
యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఆయన పిలిపించుకొనుటకు కూడా ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. అతని పెద్దవాడైనాక ఐగుప్తు ధనాన్ని తృణీకరించటానికి ఆ భాగ్యం కూడా నాకు అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు, చివరికి ఫరో కుమారుడిగా పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదండి. అంత ప్రతిష్టత ఎలా వచ్చింది? ఆ తల్లి పెంపకం, ఆ తల్లి ప్రార్థనా జీవితం. దేవుడు ప్రతిష్ఠించుకుంటున్నాడు. మన బిడ్డల్ని ప్రతిష్ఠించబడాలి అంటే, మన బిడ్డలు అలా ఉండాలి అంటే, మనందరికీ కోరికే మన బిడ్డలు అలా ఉండాలి, అలా దీవించబడాలి. దేవుడు అన్నాడు, నువ్వు అలా ఉండు, నువ్వు అలా ఉండు. దేవుని యందు భయభక్తులు, రాజాజ్ఞకి భయపడక, నువ్వు దేనికి భయపడద్దు, దేవునికి భయపడేవారుగా ఈరోజు మనం మారితే అంత నిండైన దీవెన మన బిడ్డలకి ఉంది. అంతేకాదు శాపము ఆశీర్వాదంగా మారిపోతుంది.